అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీడియాకి అందరికీ వెల్కమ్. సో నాకు ఆ మనిషిలాగా తిరిగి ఉండబుద్ధి అవుతుంది కానీ అయితలేదు. రేపు రిలీజ్ పెట్టుకొని చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు కాపీ క్యూబ్ లెక్కిచ్చి. అండ్ నిన్న మాట్లాడుతూ మా బీమ్స్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయా. సో బీమ్స్ హ్యాస్ గివెన్ లైక్ వండర్ఫుల్ ఆల్బమ్. నాకు లాస్ట్ 2 ఫిలిమ్స్, నాకు యూజువల్లీ నా సినిమాలో పాటలు బాగుంటాయి అంటుంటారు, కానీ లాస్ట్ 2 సినిమాల్లో నన్ ఆఫ్ ద సాంగ్ హ్యాస్ క్యాచ్ ద ఫైర్. బట్ దిస్ ఆల్బమ్, హోల్ ఆల్బమ్ ఈజ్ అమేజింగ్. అండ్ పోస్ట్ రిలీజ్ ఇంకా మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్నా ఆల్బమ్. అండ్ టుమారో ఇస్ ద రిలీజ్ డే. సో బుక్ యువర్ టికెట్స్ నౌ, కమ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అసలు డెఫినెట్లీ యూ గైస్ విల్ ఫర్గెట్ ద టైం. 2 గంటలు అయిపోయినట్టు అర్థం కాదు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. ఫంక్షన్ చాలా ప్రామిసింగ్గా ఉంది. మీ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి, జోక్స్ కూడా. అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే ఫర్గాట్ టు మెన్షన్, బట్ టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన దేర్ మెన్షన్. బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద ఫిల్మ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈస్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో సీత పయనం. ఆల్ ద బెస్ట్ టు శోభన్ ఆల్సో. గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్ సార్. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఇస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు, మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 మూవీస్ కాస్త రివైవ్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షన్, సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా. బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా. కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ, కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్. అంతకే ఉంది కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. నేను ఆయన చూస్తుంటే పోతుంది. ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ అయినట్టే ఇట్లా ఉంటుండు. సో సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా. సో కొంచెం బెటర్ ఉంటా. అండ్ మీకు రిజల్ట్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు. మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానంటే కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్. నేను పోల్చుకోలేను కోమల్తో. కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా అన్న. అంటే అనుదీప్ గారు మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం, మీరు అనుదీప్ గారు ఎనర్జీని మ్యాచ్ చేయడం, ఈ సినర్జీ చాలా రేర్గా కుదురుతుంది. బట్ ట్రైలర్ చూసినా, టీజర్లో చూసినా ఆ సినర్జీ భలే కుదిరింది. పంచెస్ ల్యాండ్ అండ్ ఆయన పంచెస్ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవీన్ ఉండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవీన్ ఉండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్ లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టిర్రు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ చాలా టాప్ ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుంది అని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutes కట్ చేశారు? అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో
జర గంట జల్దీ పోతారని. ओके एंड वर्किंग सर मीके सर उसको तुमसे ही पूछना था. फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले. हाँ आपके लिए क्वेश्चन आप लेकिन आ गया ना. మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఖయాదుతో బాగా నచ్చిందా లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా, 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే, ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత కోపం ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన బయటికి రా చూపిస్తాను. అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం ఇదే కంటిన్యూ అవుతుంది బయటికి రా చూపిస్తా. సో వస్తుంది ఏ సినిమా ఏం లేదు. మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం.